ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి హెల్తీగా ఏదైనా స్నాక్ చేయాలి అనుకుంటే ఒకసారి ఇలా వెజ్ శాండ్విచ్ ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మా పెద్దడు కీరా అస్సలకే తినడు. సో వాడితో ఎలా అయినా కీరా తినిపించాలి అనుకున్నప్పుడు నేను చేసే శాండ్విచ్ రెసిపీ అనమాట. ఫస్ట్ అయితే కీరా క్యారెట్ పీల్ ఆఫ్ చేసుకుని కీరా క్యారెట్ తో పాటుగా ఒక ఆనియన్ టొమాటో కూడా సన్నగా కట్ చేసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నిటిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని ఇందులోకి కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్, ఒరిగానో కూడా యాడ్ చేసుకొని నెక్స్ట్ మైనీస్ కోసమని ఒక మిక్సీ జార్లో ముందుగా నానబెట్టుకున్న కొన్ని జీడిపప్పు, ఒక 2 వెల్లుల్లి, కొంచెం సాల్ట్, షుగర్, అలాగే కొంచెమే మిల్క్ యాడ్ చేసుకొని మైనీస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ మైనీస్ ని వెజిటబుల్స్ లో యాడ్ చేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ నేనైతే ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. ఈ బ్రెడ్ పైన మనం ప్రిపేర్ చేసుకున్న వెజ్ స్టఫ్ ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసి ఒక చిన్న చీజ్ స్లైస్ కూడా పెట్టేసి ఇంకొక బ్రెడ్ తో కవర్ చేయాలి. ఇప్పుడు ప్యాన్ పై కొంచెం బటర్ అప్లై చేసుకొని ఈ శాండ్విచ్ ని పెట్టేసి 2 సైడ్లు కూడా కొంచెం మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవడమే. అంతే. ఇంక ఇందులో మీకు కావాలనుకుంటే బాయిల్డ్ స్వీట్ కార్న్ అలాగే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మంచిగా రోస్ట్ అయిన హాఫ్ గా కట్ చేసి పిల్లలకి ఇచ్చేసేయండి. కీరా తినని మా పెద్దోడు కూడా ఈ శాండ్విచ్ ని చాలా అంటే చాలా ఇష్టంగా తింటాడు. నచ్చితే ఒకసారి ట్రై చేసేయండి.